ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సస్పెండ్ చేసి పార్టీ కార్యకలాపాలకి దూరంగా సస్పెండ్ అయితే చేయలేదు, కానీ మామూలుగా అయితే ఈ విషయాల్ని పక్కగా క్లియర్ చేసుకుని పార్టీలోకి నువ్వేం ప్రూవ్ చేసుకుని రావాలి, అంతేగాని ఈ ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లో అయినా సరే పక్కకు పెడతారనమాట. ఇట్లాంటి కేసు ఒకటి ఫైల్ అయిందంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? వెనకాల ఉన్న వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా. సో ఖచ్చితంగా ఇదేంటంటే ఏదన్నా దొంగతనం కేసు ఏదైనా అంటే అనుకోకూడదు కదా. రేప్ కేసు పెట్టారంటే మామూలు విషయమా? ఎందుకంటే చట్టాలు న్యాయాలు అన్నీ కూడా అన్నీ పరిశీలించిన తర్వాత ఎవరు ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నీ తెర మీదకే ఖచ్చితంగా జానీ మాస్టర్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. తీసుకొచ్చి మీరు ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. కూడా ఈ విషయం బయటకు వచ్చిన విత్ ఇన్ అవర్స్లోనే అంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం. జనసేన అనే కాదు, ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా సరే చాలామంది ఇదివరకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి లాడ్జీల్లో వాటిలో వాళ్ళని మాత్రం ఉంచరైంది. ఖచ్చితంగా పక్కకు పెడతారనమాట అంతే. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు కదా. సో అందుకోసమనే జనసేన ఆయన అయితే తీసి ఇంకా రావద్దనే ఇదిలో లేదు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకొని ఆయన వచ్చిన తర్వాత ఆయనకు ఒక మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఖచ్చితంగా నేను చెబుతున్నాను కదా, ఒక మర్యాదపూర్వకంగా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరుగుతుంది. ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకుంటాడని నా ఒపీనియన్ అనమాట. దీని మీద పవన్ కళ్యాణ్ కంపల్సరీ స్పందించాలి, పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటారు. అదే కదా ఆయన తీసి పక్కన పెట్టారు. అదే ఆయన పర్సనల్, ఇది పర్సనల్ మీద కేసు వచ్చింది, అంతేగాని ఈయన వల్ల 10 మంది ఇబ్బంది పడ్డారు, 10 మంది వెళ్ళి కేసులు పెట్టారు అనేది కాదు కదా. ఇది పర్సనల్ లైఫ్. ఎవరు నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలియకుండా ఎవరు తీసుకుంటారు? ఇది పార్టీ వైజ్డ్గా కాదని నేను చెప్తున్నాను. పార్టీ వైజ్డ్గా ఇలాంటి చిల్లర పనులు అయితే పార్టీలు వైజ్డ్గా చేయరు. ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే దీని వెనకాల ఏదో నడుస్తుంది. ఖచ్చితంగా అది మొత్తం అంతా బయటకు వస్తుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఉందని నా అభిప్రాయం ఇండస్ట్రీలోనే.